Hello, hello, hello. Welcome back to another episode of Tollywood Kabarlu. Of course, నేను మీ హోస్ట్ తేజ. సారీ అండి, లాస్ట్ వీక్ మిమ్మల్ని ఏమైనా డిప్రెస్ చేస్తుంటే అది నా ఉద్దేశం కాదు అండ్ అది నా ప్రయత్నం కాదు. జస్ట్ నేను ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నా అనేది మీతో కొంచెం షేర్ చేయాలనేదే నా అభిప్రాయం. సో అభిప్రాయం అన్నానో నాకు తెలియదు కానీ జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ దట్ విత్ యూ. సో బట్ యా, హోప్ యూ గైస్ ఎంజాయ్ ద రివ్యూ. కొన్ని స్టాట్స్ చూశాను, కొంతమంది విన్నారు, బట్ మేబీ కొంచెం లెంగ్తీ అయిందేమో అని నాకు కూడా ఫీలింగ్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా అంత అనలైజ్ చేయలేదు. బట్ ఇంకా మనం నెక్స్ట్ మనం రివ్యూ చేయబోయే ఒక ఓల్డ్ మూవీ ఏంటంటే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్మ్స్. నువ్వు నాకు నచ్చావు మేము చేస్తున్నాం, సో అది డెఫినెట్లీ వస్తుంది. బట్ దానికి ముందు సీతారామ బ్రహ్మాస్త్ర రివ్యూస్ మీకు ఇద్దాం అనుకుంటున్నా. సో యాజ్ యూ ఆల్ నో, ఈ ఎపిసోడ్ టైటిల్ మీరు చూసుంటే ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా సీతారామం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా August 5th విడుదలైంది. అండ్ ఆ రోజు ప్రత్యేకంగా నేను మా ఎమర్జెన్సీ పాడ్కాస్ట్లో చెప్పినట్టు ఏదో ఒకటి మారితే కానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదని ఆ రోజు బింబిసార అండ్ సీతారామం ఇద్దరు విడుదలయ్యాయి. అండ్ ఇద్దరు పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనే యూనో వచ్చిందని నేను అనుకున్నాను. సో సీతారామం గురించి విల్ ఫస్ట్ టాక్ అబౌట్ ఎవరెవరు చేశారు, ఎవరెవరు తీశారు, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. కానీ అఫ్ కోర్స్ ఈ సినిమాకి నిర్మాత మన అశ్విన్ దత్ గారు, ప్రియాంక దత్ గారు అండ్ స్వప్న దత్ గారు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వైజయంతి మూవీస్ సమర్పించు ఈ సినిమాకి నిజమైన ప్రొడక్షన్ హౌస్ నాకు తెలిసినంత వరకు స్వప్న సినిమా. సో అదే మన దత్ గారి దత్ గారి కూతుర్లు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ స్వప్న సినిమా. వాళ్ళు ఇప్పటివరకు 4 సినిమాలు తీశారండి అండ్ అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. సో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు అండ్ ఇప్పుడు సీతారామం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా ఇట్ స్టార్స్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మెనన్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, టిన్ను ఆనంద్, శత్రు ప్రియదర్శి, అండ్ యాజ్ వెల్ as సచిన్ ఖేదికర్ అండ్ మెనీ అదర్ పీపుల్ ఇన్ సపోర్టింగ్ రోల్స్. డెఫినెట్లీ వాళ్ళ గురించి మేము డెఫినెట్గా మాట్లాడతాం. మ్యూజిక్ బై విశాల్ చంద్రశేఖర్ గారు, సినిమాటోగ్రఫీ బై నా వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్ పిఎస్ వినోద్ గారు. ఈ సినిమా లిటరల్లీ జస్ట్ ఆయన మాస్టర్ క్లాస్ అనొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి ఇంకో సినిమాటోగ్రఫర్ పనిచేశారు, ఆయన పేరు శ్రేయస్ కృష్ణ గారు. డైలాగ్స్ బై హను రాఘపుడి గారు, జయకృష్ణ గారు, రాజ్ కుమార్ కండముడి గారు. ఎడిటింగ్ బై మాకెంతో ఇష్టం ఉన్న అండ్ ఇండస్ట్రీ నుండి ఎంతో ఎన్నాళ్ళు ఉండే ఒక అంటే ఎప్పటి నుండో ఉండి ఒక ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. అదే మన బాహుబలి సినిమాలు అండ్ నాకు తెలిసి మ్యాక్స్ ఆల్మోస్ట్ అన్ని రాజమౌళి గారి సినిమాలకు పనిచేశారు అదర్ దెన్ RRR. సో ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఆయన దగ్గరే పనిచేశాను. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు తీసిన ఒక కోటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ ద లిస్టెడ్ మనిషి ఎవరేంటంటే మహర్షి ఫేమ్ సునీల్ బాబు గారు. ఈ సినిమాలో అసలు ఆయన వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై హను రాఘవపుడి గారు. సో ఈ సినిమా గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పబోతున్నానండి. నేను యాజ్ యూ నో, నేను బేసిక్లీ నేను సినిమా ఇండస్ట్రీ ఒక బిజినెస్గా చూస్తా, ఒక ఫైనాన్షియల్గా చూస్తా. బట్ ఎందుకు అట్లా చూస్తాను ఏంటంటే సినిమా బాగుందా బాగాలేదా, కథ బాగుందా బాగాలేదా, అంటే తీసే విధానం బాగుందా బాగాలేదా సినిమా ఆడడానికి 95% ఆఫ్ ద టైం లేదు. అండ్ ఇంకోటి నేను ఇది అడ్మిట్ చేయాలి, అండ్ నేను ఎప్పుడు ప్రూవ్ అయినప్పుడు అది రాంగ్ అనేది నేను ఇంకా బాగా ఫీల్ అవుతా. అండ్ నేను హను గారికి చాలా పెద్ద సారీ చెప్తాం అనుకుంటున్నా. బికాజ్ ఈ సినిమాకి ముందు నేను హను గారికి పెద్ద హేటర్ని. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాకి విపరీతమైన ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఒక నేను చూసేది ఒక 2 సినిమాలు ఆయనవి. 'అందరు రాక్షసి' చూసా, 'కృష్ణ గారి వీరప్రేమ గాథ' చూసా. 'లైట్' చూడలేదు, 'పడిపడి లేచే మనసు' చూడలేదు. బికాజ్ ఆ 2 రాడ్ సినిమాలని నేను విన్నా. ఇద్దరు సినిమాలు పీకినాయి. సో ఈయనెవరు, ఎందుకు ఒక ఫ్లాప్ సినిమా తీస్తారనేది అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమా థియేటర్‌లో చూడలేదండి. బికాజ్ నేనుండే చోట్లో లేకపోతే థియేటర్‌కి వెళ్ళడానికి మినిమమ్ ఒక గంటన్నర పట్టేది.
ట్రావెలు. సో, లైట్ తీసుకుందాం అనేసరికి యాక్చువల్లీ ఆ వీకెండ్ ఎళ్దాం అనుకున్నా. కానీ ఆ మండేనే వాళ్ళు ఫ్రైడేలో పెట్టేస్తున్నారని న్యూస్ వచ్చింది. సో, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో చూసాను. అండ్ నేను చాలా రిగ్రెట్ అవుతున్నా. బికాజ్ ఈ సినిమా థియేటర్‌లో చూసుంటే ఇంకా ఒక వేరేలా ఫీలింగ్ వచ్చుండేది అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఒక ముక్కలో చెప్పాలంటే అండి, అమేజింగ్ అంటే అమేజింగ్ మూవీ. చాలామంది క్లాసిక్ లవ్ స్టోరీ అన్నారు, ఇది అన్నారు, అదన్నారు. నేను లైక్ రీసెంట్ టైమ్స్‌లో ఒక సినిమాని ఎంత లేపడం అనేది, నాకింతలా నచ్చడం అనేది నేనస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. నాకు జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బికాజ్ ఇప్పుడే చెప్పా గదా! 'హను' 2 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు తీశాడు. సో, మళ్ళీ అదే తప్పులు చేసాడనుకున్నాను. బట్ ఈ సినిమాతో ఆయన కంప్లీట్‌గా రిడీమ్ చేశారు. అండ్ మరొక్కసారి సారీ 'హను రాఘవపూడి' గారు. నేను ఒక హేటర్ నుండి ఇప్పుడు నేను మీ ఫ్యాన్ అయ్యాను ఈ ఒక్క సినిమాతో. అంటే ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాలిటీ ఫిల్మ్ అంటే ఇదే. మంచి క్యారెక్టర్‌లు, పర్ఫెక్ట్ కాస్టింగ్, వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ అసలు ఎంత బాగున్నాయంటే, అంటే 30,00,00,000 బడ్జెట్‌తో ఇలాంటి అవుట్‌పుట్ ఇచ్చారంటే అది జస్ట్ ప్రొడక్షన్ హౌస్ 'స్వప్న' సినిమాకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అస్సలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. అండ్ అద్భుతమైన డైరెక్షన్, అద్భుతమైన మ్యూజిక్. ఎంత క్లాస్ మ్యూజిక్ ఇచ్చారంటే 'విశాల్ చంద్రశేఖర్' అంతలా ఇచ్చారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్సైటింగ్ స్టోరీ. స్టోరీ బాగున్నప్పుడు సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. స్టోరీ బాలేనప్పుడు సినిమా సగనాగిపోతది. అండ్ నాకు నాకదే అనిపించింది. చాలామంది వాళ్ళకి బోర్ కొట్టింది ఇదని స్లో పేస్ అని. నిజం చెప్పాలంటే ఒక 15 నిమిషాలు తప్ప, ఫస్ట్ 15 నిమిషాలు తప్ప నాకు సినిమాలో అసలు బోర్ కొట్టలేదు. 'రామ్‌కి' లెటర్స్ వచ్చిన ఆ క్షణం నుండి తర్వాత లాస్ట్ వరకు నాకు తెలిసి ఈ సినిమా గ్రాఫ్ వెళ్తూ ఇంటర్వల్ వచ్చేసరికి ఆకాశంకెళ్ళింది. ఆ తర్వాత ఇంటర్వల్ తర్వాత ఔటర్ స్పేస్‌కెళ్ళింది. నేనది ఎలివేషన్‌గా ఇవ్వట్లేదు. నేను చాలా జెన్యూన్‌గా చెప్తున్నా. నేను చెప్తున్నానండి. చాలా చాలా రోజుల తర్వాత నాకొక తెలుగు సినిమా చాలా అంటే చాలా నచ్చింది. నేను ఒక పెద్ద స్టేట్‌మెంట్ ఇవ్వబోతున్నా. బట్ ఆఫ్‌కోర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఈ సంవత్సరం 'ట్రిపుల్ ఆర్' తర్వాత నాకు మోస్ట్ నచ్చిన సినిమా ఏంటంటే 'సీతారామం.' నాకసలు లవ్ స్టోరీస్ ఇష్టం ఉండరు. అంటే నాకసలు లవ్ స్టోరీస్ ఇష్టం ఉండవు. బట్ ఈ సినిమా అసలు చూస్తుంటే ఈ సినిమాలో ఏదో మాయ ఉంది. అదేంటో నేను నేను చెప్పలేను. అది డెఫినెట్‌లీ తీసే విధానంలో ఉంటది. అది తర్వాతలో మేము దాన్ని డిస్కస్ చేద్దాం. సో, యాజ్ యూజువల్ మన రివ్యూ స్టార్ట్ చేసే ముందు సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవ్వబోతున్నాం. యాక్చువల్లీ రివ్యూ చేసే కంటే నాకు ఇవే ఇష్టం. ఇక సినిమా ఎట్లా కుదిరింది, సినిమా ఎట్లా తీశారు, ఎట్లా ఫార్మ్ అయిందనేది నాకు యూనో సినిమా చూడడం కన్నా నాకు మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇది ఒక కెరియర్ పాత్‌గా తీసుకుందాం అని నేను కూడా అనుకుంటున్నా. సో, మీరందరూ వినే ఉంటారు. బట్ ఎవరికైనా తెలియుండకపోతే మిమ్మల్ని ఇన్ఫార్మ్ చేయడానికి అదే మా ప్రయత్నం. ప్రతిసారి ఏదో చెప్తూనే ఉంటాం. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తాం. సో, మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ కథకి ప్రత్యేకంగా 'దుల్కర్ సల్మాన్' గారు ఫస్ట్ చాయిస్ కాదు. యాక్చువల్లీ 'నాని' గారు అండ్ దెన్ మన 'రాపో' గారు, 'రామ్ పోతినేని' గారు అప్రోచ్ అయ్యారు. వాళ్ళిద్దరు రిజెక్ట్ చేశారు. 'నాని' గారు ఎందుకు రిజెక్ట్ చేశారంటే, అప్పట్లో నాకు తెలిసి అప్పుడే 'పడి పడి లేచే మనసు' ఫ్లాప్ అయింది. సో, 'నాని' ఆ టైంలో రిస్క్ తీసుకోవడం వద్దనేది ఈ కథ వదిలేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ సంగతానికొస్తే అండ్ రామ్ అయితే ఐ డోంట్ నో. ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు గానీ, డెఫినెట్‌లీ ఆయన సూట్ అవ్వరు. ఇప్పుడే చెప్పేస్తా. సెకండ్ ఏంటంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్. నా ఫేవరెట్ హీరోయిన్ 'పూజా హెగ్డే' గారు. ఈ సినిమాకి యాక్చువల్లీ ఫస్ట్ చాయిస్ 'సీత' రోల్‌కి. బట్ ఆమె రిజెక్ట్ చేసింది. దాని తర్వాత ఏదో లైక్ సోది రీజన్స్ ఇచ్చారు. ఆమె కోడొచ్చింది, ఇది జేసింది, అది జేసిందని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఐ థింక్ ఆ టైంలో ఆల్రెడీ 'రాధేశ్యామ్' సినిమాకి ఆమె కమిట్ ఉంది. యూ నో షీ ఈస్ ఆల్రెడీ కమిటెడ్ టు 'రాధేశ్యామ్.' అండ్ ఆ టైంలో ఆమె చేయలేకపోయింది. సో, ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే, ఈ రోల్‌కి అస్సలు 'పూజా హెగ్డే' గారు సూట్ అవ్వరు. అండ్ ఉంటే సినిమా సంకనాకపోయుండేది. ఇది చెప్పారు, అది చెప్పారు. అండ్ అసలు ఓకే. ఆమె కర్మ ఎట్లాంటిది ఏంటంటే 'రాధేశ్యామ్' చేసింది అండ్ 'సీతారామం' బ్లాక్ బస్టర్ అయింది. సో, ఆమె తలరాత అట్లా తగిలెట్టింది. నేను ఒకటే చెప్తానండి. ఆహ్, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరు టాప్ పొజిషన్‌లో ఉంటారనుకుంటారు. అండ్ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే మీరు ఆమె షూస్‌లో ఉంటే మీరు ఒకసారి మీరు ఆలోచించండి.
మీరు ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా 'ప్రభాస్' గారితో మీరు యాక్ట్ చేస్తారా? లేకపోతే ఒక రిస్క్ తీసుకొని బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులను ఒక డైరెక్టర్‌తో అండ్ ఒక మంచి బ్యానర్ తీసుకొని మీరు జేస్తారా? మీరేం జేస్తారు? ఒకటేంటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆబ్వియస్‌లీ డబ్బు అండ్ దెన్ ఎక్స్‌పోజర్. ఆబ్వియస్‌లీ నాకు తెలిసి 'రాధేశ్యామ్' కంటే 'సీతారామ' కంటే 'రాధేశ్యామ్' సినిమాకి ఎక్కువ లైక్ ఆమె సాలరీ ఇచ్చేవారు. అండ్ 'రాధేశ్యామ్' అనే సినిమా అది మన 'ప్రభాస్' గారు ఉన్నారు గాబట్టి హి ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. సో, అందరూ వరుసగా వాళ్ళు జూస్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కమ్స్ డౌన్ టు నీకు లైక్ బేసిక్‌లీ ఏం గావాలి? నాకు తెలిసినంత వరకు 'రాధేశ్యామ్' సినిమాకి స్క్రిప్ట్ లేదు. ఆ సినిమాకి మీకు రివ్యూ కావాలంటే మేము డెఫినిట్‌గా జేస్తాం. అది రివ్యూ ఉండదండి. అది రోస్ట్ ఉంటది. ఎందుకంటే 'రాధాకృష్ణ' ఎంత దారుణం అండ్ ఘోరంగా తీశారు సినిమా అంటే అంత ఘోరంగా తీశారు. సినిమా స్క్రిప్ట్ లేదు, స్టోరీ లేదు, ఏం లేదు. సినిమా మొత్తం బొక్కలే. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆమె పోయింది. బట్ ఇంకోటి నేను చెప్పాలంటే ఆమె నా ఫేవరెట్ యాక్ట్రెస్ కాబట్టి డెఫినైట్‌లీ 'పూజ హెగ్డే' వుడ్ నాట్ సూట్ దిస్ రోల్. ఎందుకంటే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ తప్ప నువ్వు ఇంకెవరు ఊహించుకోలేరు. ఆమె సీత. ఆమె లేకపోతే ఈ సినిమా అస్సలు లేదు. సో, దాన్నదే. అండ్ ఈ సినిమాకి రాయడం ఈ కాన్సెప్ట్ ఎలా మొదలైందేంటంటే 'హను రాఘవపూడి' ఒకసారి ఒక పుస్తకం కొన్నారనమాట. ఆ పుస్తకంలో ఎవరు తెరవలేని ఒక లెటర్ కనిపించింది. అండ్ ఇంకోటేంటంటే ఆ లెటరు ఆ పుస్తకంలో 2007లో ఒక అమ్మ నుండి ఆమె కొడుకు ద్వారా రాసిందనమాట. సో, కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఫ్యామిలీ విజయవాడలో ఉంటది. అండ్ ఆమె కొడుకు ఒక హాస్టల్‌లో ఉన్నారనమాట. సో, ఆమె ఎందుకు లెటర్ రాసిందేంటంటే ఒకసారి అసలు నువ్వు బాగున్నావా? బాలేవా? వెల్ బీయింగ్ గురించి ఎంక్వైరీ చేసి "నువ్వు ఇంటికెప్పుడు వస్తున్నావు" అని అడిగింది. తర్వాత ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ ఈ లెటర్‌లో రాసిన ఏదైతుందో మేబీ జరిగే మన రాతని ఏమైనా మార్చే మన రాతని మార్చే అవకాశం ఉందా? అండ్ ఒకవేళ మార్పు ఉండగలదా? అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన తర్వాత అప్పుడు కథ రాయడం ఆయన మొదలుపెట్టారన్నమాట. ఆ తర్వాత అసలు ఎలాంటి బ్యాక్ డ్రాప్ చేయాలనేది ఎక్కువ లేదు. దాని తర్వాత మన 'రాజ్ కుమార్ కండముడి' అదే కొంచెం స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఇన్‌పుట్ ఇచ్చిన ఒకాయన ఆర్మీ బ్యాక్ డ్రాప్ చేద్దామని అనుకున్నారు. ఆయన ప్రత్యేకంగా ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్ శర్మ గారు ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ అన్నీ ఒక విజువల్ ఫీస్ట్ స్క్రీన్ మీద చూడడానికి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆహ్, 'స్వప్న దత్' గారు ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ ద ఫిల్మ్. ఈ సినిమాకి రియల్ ఎంవీపీ. వాళ్ళకి ఎవ్వరు కావాలంటే వాళ్ళందరిని తీసుకొచ్చారు. అండ్ ఆమె సజెషన్ మీదే ఆహ్, 'హను' గారికి 'సూపర్ 30' అనే సినిమా చూపించారు ఆమెకి. అండ్ 'హను' గారికి చాలా నచ్చింది. ముంబైకెళ్ళి కథ చెప్పారు. మృణాల్ ఠాకూర్‌కి చాలా నచ్చింది. ఓకే అని చెప్పింది. దాని తర్వాత ప్రాబ్లమ్స్ మొదలెట్టాయి ఏంటంటే వాళ్ళ దగ్గర హీరో లేదు. సో, అప్పుడు ఆయనేం చేశారని చెప్పి 'స్వప్న దత్తు' 'హను'కి చెప్పి ఈ సినిమాకి 'దుల్కర్' చేస్తే బావుంటదని చెప్పారు. ఇదే నేను చాలా నవ్వుకున్నాను. సో, అప్పుడు 'హను' కొచ్చికి ఒక ఫ్లైట్ తీసుకున్నారనమాట. ఇది నవంబర్ 2019లో 'దుల్కర్' గారిని కలిసారు. అయితే డెఫినెట్‌లీ ఆయన ఇంట్లో. కథ 4 గంటలు చెప్పారాయనకి. అండ్ ఆ మొత్తం టైంలో తెలుగు 80% ఆఫ్ ద టైమ్‌లో మాట్లాడరు. అండ్ ది అదర్ 10% ఇన్ హిందీ, ఇంకో 10% ఇన్ ఇంగ్లీష్. అండ్ ఆయనేం చెప్పారేంటంటే నేను చెప్పేది ఆయనకసలు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు గానీ, ఆయన చివరికి ఆయనకి నచ్చింది. అండ్ ఈ కథని చేయడానికి ఆయన ఒప్పుకున్నారనమాట. సో, అదైతే నాకు చాలా కామెడీగా అనిపించింది. బికాజ్ యూ నో ఒక రకంగా ఎవరైనా నీ దగ్గరకొచ్చి కథ చెప్తుంటే, నీకు అర్థమైందో లేదో అనే నీకే డౌటొస్తది. సో, అదైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. అండ్ ఈ సినిమా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ జులై 2020లో ఈ సినిమా అనౌన్స్ చేశారు. అండ్ దెన్ దాని తర్వాత ఓన్లీ ఇన్ ఏప్రిల్ ఈ సంవత్సరం ఏప్రిల్ 2022లో 'సీతారామం' అనే సినిమాకి టైటిల్ ఆహ్, అని పేరు పెట్టారు ఈ సినిమాకి. సో, అది ఈ సినిమా అట్లా జరిగింది. అండ్ ఇంకోటి పాండమిక్ వలన వాళ్ళు మార్చ్ 2020లో కాశ్మీర్‌లో షూటింగ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆబ్వియస్‌లీ కోవిడ్ వల్ల
వాళ్ళు ఓన్లీ ఏప్రిల్ 2021లో షూటింగ్ చేసి ఐ థింక్ ఓన్లీ రీసెంట్గా లైక్ మేబీ ఒక 2-3 మంత్స్ బ్యాక్ వాళ్ళు ఫైనల్ షెడ్యూల్ చేసి సినిమా మొత్తానికి ర్యాప్ కొట్టారన్నమాట. సో దట్ వర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సీతారాం. ఇప్పుడు ఈ కథ, ఈ సినిమా ఏంటి, దీని పాయింట్ ఏంది, దీని కథ ఏంటంటే ఒక ముస్లిం అమ్మాయి, ఆమె పేరు అఫ్రీన్. ఆమెకి ఒక పనుంది. ఆమె ఏం చేయాలి ఏంటంటే, ఒక లెటర్ ఆహ్, రాసిన ఒక వ్యక్తి రామ్. సో, లెఫ్టినెంట్ రామ్ సీత మహాలక్ష్మికివ్వాలి. ఎందుకు? అదే ఈ సినిమా కథ. సో, ఒక ముక్కలో చెప్పాలంటే అండి, లెఫ్టినెంట్ రామ్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తారు. ఆయన ఒక అనాథ. అండ్ ఆయనకెవరు లేరు. దాని తర్వాత ఆయనకి బోలెడన్ని ఉత్తరాలు అన్ బోలెడన్ని ఉత్తరాలొస్తాయి ఆయనకి. అండ్ దాంట్లో ఒక ఎవరో సీతా మహాలక్ష్మి అనే ఒక మనిషి ప్రత్యేకంగా ఆయనకి రాస్తూనే ఉంటదనమాట. సో, ఈ అమ్మాయిని కలవడానికి పోతాడు. అండ్ తెలుస్తది. ఈమె సీత మ ఓకే. ఈమె సీత మహాలక్ష్మి అని. బట్ ఈ అమ్మాయి ఎక్కడుంటది? ఆమె వేరే బర్త్స్ ఏంటో అది తెలీదు. ఈ సినిమా ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి యాక్చువల్లీ ఒక నైజాం ప్రిన్సెస్. ఆమె పేరు నూర్‌జహాన్. ఒక ప్యాలెస్‌లో ఉంటది. సో, ఒక కామనర్ ఆహ్ సో, ఒక ప్రిన్సెస్ అంటే రాయల్టీ, ఒక కామన్ మ్యాన్ ఎవడో గొట్టంగాడిలో ప్రేమలో పడిపోవడం అనేది వాళ్ళ ఫ్యామిలీకి పరువు, ప్రతిష్టతో సంబంధించిన ఒక విషయం. చివరికి యూనో అదంతా వదిలేసి రామ్‌తో ఉండడానికి ఆమె సిద్ధంగా ఉంటది. బట్ ప్రత్యేకంగా ఇంకొక విషయం జరుగుతది. ఇది స్టార్టింగ్‌లో. బేసిక్‌లీ ఎవడో యూనో ఆహ్, యంగ్ ముస్లిం బాయ్స్‌ని బేసిక్‌లీ కన్వర్ట్ చేసి వాళ్ళని టెర్రరిస్ట్‌గా చేసి లైక్ ఇండియాలో ఐ థింక్ లైక్ టెర్రరిజం స్ప్రెడ్ చేయడానికి, లేకపోతే జనాన్ని చంపడానికి పెట్టారనమాట ఈ ఐడియాలజీతో. సో, వాళ్ళని చంపడానికి ఒక సీక్రెట్ మిషన్ అనమాట మన ఇండియన్ ఆర్మీ. సో, దాని ద్వారా మన సుమంత్ గారు ఉంటారు. అండ్ సుమంత్ గారు డజంట్ లైక్ ఆహ్, దుల్కర్ ఫర్ సమ్ రీజన్. జెలసీ ఉంటది. దాని తర్వాత స్లోలీ దే బికమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత వాళ్ళు మిషన్‌కెళ్తారు. అండ్ వా ఆ టెర్రరిస్ట్ గాడిని చంపేస్తారు. బట్ ఆ టైంలో బిల్డింగ్స్ అంతా కాలిపోతుంటది. ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తది రామ్‌కి. వద్దని జెప్పినా ఆయన ఆయన వెళ్ళి మళ్ళీ ఆ అమ్మని తిరిగొచ్చి వాళ్ళిద్దరు క్యాప్చర్ అయ్యి పాకిస్తాన్‌లో ప్రిజన్‌లో వాళ్ళని పెడతారనమాట. సో, అప్పుడేం జరుగుతదంటే, ఇక్కడ మన 'సచిన్ కేదికర్' హ్యాండ్ ఉంటది. ఆయన పాకిస్తాన్‌లో ఒక ఆర్మీ ఆఫీసర్ అనమాట. వాళ్ళని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ పాకిస్తాన్ ఆర్మీకి ఆల్రెడీ ఒక 2 ఇండియన్స్‌ని బేసికల్లీ వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడానికి వాళ్ళని రిలీజ్ చేయొచ్చు. బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ బికాజ్ వాళ్ళకి ఇండియన్ ఆర్మీ కోఆర్డినేట్స్ కావాలనమాట. సో, ఆ కోఆర్డినేట్స్ ఇచ్చేది యాక్చువల్లీ మేము రామ్ అనుకుంటాం. అండ్ వాడు ట్రైటర్‌గా బ్రాండ్ అవుతారు. యాక్చువల్లీ ఇచ్చేదే మన సుమంత్ గారు. సో, విష్ణు శర్మ. అండ్ ఇవ్వడం వాళ్ళు ఎందుకు చేశారంటే బేసికల్లీ ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి ఆమె ఫ్యామిలీ అంతా ఇది చేయకపోతే మీ ఫ్యామిలీని అందరిని చంపేస్తాం అని అట్లా బెదిరించి ఆయన ఇస్తారనమాట. సో, చివరికి ఆహ్, ఈ లెటర్ సీత మహాలక్ష్మికెళ్తదనమాట. అండ్ వెరీ సాడ్ ఎండింగ్. రామ్ అన్‌ఫార్చునేట్‌లీ చనిపోతాడు. బట్ ఈ సినిమాలో ఏది హార్డ్‌గా హిట్ అయిందేంటంటే, చివరికి ఆ అమ్మాయి సీతమహాలక్ష్మికి రామ్ చెప్పాల్సిన ఒక విషయం, ఆమె ఒక ప్రిన్సెస్ అనే మాట ఎప్పటికీ చెప్పలేదు. బట్ మొత్తానికి రామ్ తెలిసిపోయి ఆమె ఒక ముస్లిం అని, ఒక ప్రిన్సెస్ అని అయేమి పట్టించుకుండగా ఆమెలాగా హీ లవ్డ్ హర్ ఫర్ వాట్ షీ ఈస్. అవేమి చూడకుండగా అండ్ ఆయన మొత్తానికి తెలిసిపోయింది. షీ వాజ్ నూర్‌జహాన్ అని. అండ్ యాహ్! చాలా ఎమోషనల్‌గా ఉండుండే. లాస్ట్ టైమ్ నేను ఒక సినిమాకి నేను జనరల్‌గా సినిమాలకి అంత ఏడవను. బట్ ఈ సినిమాకి ప్రత్యేకంగా దాదాపు ఒక 2 నిమిషాలు అది మైండ్ నుండి పోలేదసలు. అండ్ ఫుల్‌గా ఏడ్చాను. లాస్ట్ టైమ్ నేను ఒక సినిమాకి ఎంతలా ఏడ్చానంటే డెఫినెట్‌లీ 'జెర్సీ' నాని సినిమా. అండ్ యాహ్! అంటే జస్ట్ సచ్ ఎమోషనల్, సచ్ ఎంగ్రోసింగ్ లవ్ స్టోరీ. అండ్ నువ్వు లిటరల్లీ
లైక్ ఈ క్యారెక్టర్స్ నీ చుట్టూ ఉంటారు, రియల్ లైఫ్లో వీళ్ళని కలిసాం అనే ఒక ఫీలింగ్ కలిగించారు మాకు హను రాఘవపూడి. సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ టీమ్. అదే ఈ సినిమాకి ఐ గెస్ సారాంశం. అట్లుంటారు కదా. సో ఇప్పుడు క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే రామ్ అనే క్యారెక్టర్ అసలు ఎంత బాగుంటాడంటే అంత బాగుంటాడు. ఎందుకంటే ఈయన బాడీలో కులం, మతం, రిలీజియన్, రంగు, సోషల్ క్లాస్ ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఎవరికైనా సాయం ఉంటే ఆయనకి సాయం చేస్తారు. ఈ క్యారెక్టర్ ప్రత్యేకంగా అసలు అమ్మో నేను ఇప్పటివరకు నేను చెప్తున్నానండి, మహేష్ బాబు ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, అల్లు అర్జున్ ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, ప్రభాస్ని ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను ఇప్పటివరకు నా జీవితంలో ఒక్కడు ఎవడైనా వాళ్ళకి దుల్కర్ సల్మాన్ ఇష్టం లేదనేది నేను ఒక్కడిని కూడా కలవలేదు ఇప్పటి వరకు. అందరికీ దుల్కర్ సల్మాన్ అంటే ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. అండ్ నేను ఆయన చూసేది ఒక 2 సినిమాలు. ఒకటి 'బెంగుళూరు డేస్' చూశాను, ఇంకోటి 'మహానటి' చూశాను. ఇది మూడో సినిమా 'సీతారామం' కాబట్టి. అంటే ఆయన పర్ఫార్మెన్స్‌లో ఎంత బావుంటదంటే, ఇప్పుడు మనం స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కరిజ్మా అంటారు గదా. దుల్కర్ సల్మాన్‌కి ఎంత కరిజ్మా ఉందంటే అంత కరిజ్మా ఉంది. హి ఈజ్ సో గుడ్. అండ్ ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ అంటే ప్రత్యేకంగా ఆయన పర్ఫార్మెన్స్‌లో కనిపించేది ఆ ఇన్నోసెన్స్, లేకపోతే సిన్సియారిటీ. అండ్ ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన పర్ఫార్మెన్స్, ఆ డైలాగ్ చెప్పినప్పుడు నన్ను అస్తమానం అనాథ అనకండి సార్. అంటే ఆయన కళ్ళల్లో అండ్ ఆయన పర్ఫార్మెన్స్‌లో నీకు ఆ పెయిన్ కనిపిస్తది. అండ్ నువ్వు చాలా రిలేట్ అవుతావు. సో ఈ సినిమాలో ఆయన అండ్ ఇంకోటి దుల్కర్ సల్మాన్ గురించి నేను ఇంకోటి మెచ్చుకోవాలంటే, నేను ఆయన ఒకసారి కౌగిలిస్తే కౌగిలించడం కాదు, నేను ఒకసారి ఆయన కలిస్తే డెఫినెట్గా హ్యాండ్ షేక్ ఇస్తా. బికాజ్ నాకు తెలిసి ఈ సినిమా ఏ స్టార్ హీరో అస్సలు ఒప్పుకోడు. అండ్ ఇలాంటి సినిమా చేయడం అనేది అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అది డెఫినెట్లీ అంటే ఇప్పటి వరకు దుల్కర్ సల్మాన్ ఒక డిఫరెంట్ సినిమాలు అండ్ ఒక గుడ్ లుకింగ్ యాక్టర్ అండ్ లైక్ జస్ట్ నోన్ ఫర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఎవ్రీ టైమ్. కానీ ఈ సినిమాతో నాకు అర్థమైంది, ఓకే ఈయన చాలా టాలెంటెడ్ అని. అండ్ దీని తర్వాత ఆయన ఏది తీసినా నేను ఐ థింక్ నేను డెఫినెట్గా చూస్తాను. బికాజ్ నాకు మలయాళంలో చాలామంది యాక్టర్స్ తెలుసు, బట్ ఐ థింక్ మై ఫేవరెట్ యాక్టర్ ఈజ్ దుల్కర్ సల్మాన్. బికాజ్ నాకు తెలిసేది అంటే మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఐవ్ సీన్ ఆర్ హిస్ కాబట్టి. సో అదొకటే చెప్పుకోను. బట్ ఆ దుల్కర్ సల్మాన్ ఈ రోల్ని జస్ట్ రాక్ అంటే రాక్ చేశారు ఆయన. అండ్ హీ వాజ్ సో గుడ్. ఇప్పుడు సీత గురించి రావాలంటే అసలు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని చెప్పాను కదండి. మృణాల్ ఠాకూర్ లిటరల్లీ షీ వాజ్ బార్న్ టు ప్లే దిస్ రోల్. ఈ రోల్లో నువ్వు ఇంకెవరు ఊహించుకోలేవు. మీరు ఐశ్వర్య రాయ్ గారిని తీసుకురండి, ఆమె కూడా సూట్ అవుతుంది ఈ రోల్కి. నేను జెన్యున్గా చెప్తున్నా. ఎంత బా ఎంత బాగా చేసినట్టే అంత బాగా చేసేది. ఇది లైక్ వన్ ఆఫ్ ద నేను ఓన్లీ సూపర్ 30 చూశాను ఆమె సినిమా. ఫస్ట్ టైమే ఆమెను చూశాను ఆ సినిమాలో. ఆ తర్వాత ఆమె సినిమాలు నేను చూడలేదు. కానీ ఈ సినిమాలో అసలు నీకు మైండ్ బ్లాక్ అవుతుంది లిటరలీ. ఆమె ఒక హెవెన్లీ బ్యూటీ. ఒక మొక్కలో చెప్పాలంటే మాస్. ఆమె మాస్ ఈ సినిమా మొత్తం. సారీస్‌లో అయితే ఆమె ఒక దేవత. ఆమె చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటది. అండ్ ఆల్మోస్ట్ ఒక డిజ్నీ ప్రిన్సెస్ లెక్కలాగా ఉంటది సినిమా మొత్తం. చాలా ఎక్స్‌ప్రెసివ్ ఫేస్, చాలా మంచి ఎక్స్‌ప్రెషన్స్ అండ్ యాక్టింగ్ అయితే అంటే సాడ్‌నెస్ కానివ్వండి, ఏడుపు కానివ్వండి, అంటే ఆ బాధ లేకపోతే ఆ ఆనందం కానివ్వండి, అసలు సూపర్ పర్ఫార్మెన్స్ అసలు. అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే అదరగొట్టేసింది ఆమె. ఈ సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ నాకు తెలిసి ఏ తెలుగు సినిమాలో వచ్చినా సరే నేను చూస్తాను. ఈ సినిమాకి నేను ఫ్యాన్ అయిపోయాను. నేను ఒక్కనే కాదు, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆమె గురించే మాట్లాడుతున్నారు. అండ్ ఆమె ప్రత్యేకంగా ఇప్పుడు ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అంటే ఎంత బాగా చేసిందంటే అంత బాగా చేసింది. అండ్ ఐ థింక్ ఇట్ హెల్ప్డ్ అండి ఒక ఫ్రెష్ ఫేస్ పెట్టడం. అండ్ ముఖ్యంగా ఇది మన హను గారికి రైటింగ్ అండ్ డైరెక్షన్ ప్రత్యేకంగా, అండ్ ఆఫ్ కోర్స్ కాస్టింగ్ డిపార్ట్మెంట్‌కి క్రెడిట్ ఇవ్వాలి.
వాళ్ళిద్దరు కెమిస్ట్రీ నాకు తెలిసి రీసెంట్ టైమ్స్‌లో ఇద్దరు యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ ఇంత బాగుందనేది లాస్ట్ టైం నేను అస్సలు చెప్పలేను. ఇప్పుడు తీరా చూస్తే 'రాధేశ్యామ్' అనే సినిమా ఉంది కదా! అది మన 'ప్రభాస్' గారు 'ప్రభాస్ అండ్ పూజా హెగ్డేకి అసలు కెమిస్ట్రీ ఉందో లేదో నాకు తెలీదు గానీ, వాళ్ళిద్దరు స్క్రీన్ మీద చూడడానికి బావుంటారు గానీ, నువ్వు ఆ లవ్ స్టోరీని నమ్మడానికి చాలా కష్టం. ఇదైతే ఆపోజిట్. నువ్వు ఈ లవ్ స్టోరీ పూర్తిగా నమ్ముతావు. అండ్ యూ రూట్ ఫర్ దెమ్ ది ఎంటైర్ ఫిల్మ్. సో, అండ్ ఇంకోటి 'సీత' అనే క్యారెక్టర్ ఎంత సెల్ఫ్‌లెస్ అంటే, ఆమె ఒక ప్రిన్సెస్సు అండ్ ఆమెకు బోలెడంత డబ్బుంది. బట్ ఏమీ ఉండకుండగా ఒక కామన్ మ్యాన్‌ని పెళ్లి చేసుకొని అన్ని సాక్రిఫైస్ చేసి ఆయన దగ్గరకొచ్చిందంటే ఒక్కసారి ఆమె అంటే ఆయన గొప్పతనం తెలుసుకోవచ్చు ఈ సినిమాలో. అండ్ వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయడం అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండడం. అంటే వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్‌లో నువ్వు కూడా దాంట్లో మురిసిపోయి నువ్వు చాలా ఫీల్ అవుతావనమాట. సో, బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. లవ్డ్ ఇట్. మృణాల్ ఠాకూర్ గారు మీరు ఏ సినిమా చేసినా ఇప్పటి వరకు నేను డెఫినిట్‌గా చూస్తా. డౌటే లేదు. ప్రసక్తే లేదు. అండ్ నేనేం విన్నానంటే 'ఎన్టీఆర్ 30లో' అది మన కొరటాల శివ డైరెక్షన్‌లో 'ఎన్టీఆర్' గారి నెక్స్ట్ సినిమా. ఆయన ఆమె రన్నింగ్‌లో ఉందనమాట. సో, ఒకసారి ఒకవేళ ఆమె చేస్తే డెఫినెట్‌లీ సినిమాకి మంచి క్రేజ్ వస్తదని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో, దట్ ఈస్ అబౌట్ 'సీత'. దాని తర్వాత నా చైల్డ్‌హుడ్ ఫేవరెట్ హీరో నేనిది ప్లగ్ ఇన్ చేయాలండి. సుమంత్ గారు నేను చిన్నప్పుడు నాకు తెలిసి నేను సుమంత్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్. చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు నా ఫేవరెట్ సినిమా 'ధన 51' జెన్యూన్‌గా చెప్తున్నా. ఎందుకంటే సినిమాలో ఫైట్‌లు తప్ప ఏం లేవు. అందుకే నాకిష్టం. సినిమాలో ఫైట్ ఉందా మనకిష్టం. ఫైట్ లేదా ఆ సినిమా మాకిష్టం లేదు. అండ్ 'పౌరుడు' గానివ్వండి, 'క్లాస్‌మేట్స్' కానివ్వండి, అండ్ 'చిన్నోడు' గానివ్వండి, 'మహానంది' గానివ్వండి, ఈ సినిమాలు చూస్తూ చూస్తూ వెళ్తాను. బట్ ఐ థింక్ ఆ టైంలో 'బోని' అండ్ 'ఏమో గుర్రం ఎగరొచ్చావు' ఈ సినిమాలని వచ్చేసరికి నాకప్పుడు అర్థమైంది. ఓకే. ఇంకా యూనో ఆయన ఇంకా లైక్ ఆల్మోస్ట్ ఒక ఫుల్ స్టాప్ అయింది. ఇంకా సపోర్ట్ చేయడానికి పెద్దగా ఏం లేదని చెప్పి. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ హిమ్ బ్యాక్ ఇన్ ఇన్ ఎ రోల్ ఇన్ ఎ బిగ్ ఫిల్మ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ కొంచెం ఆయన బానే చేశారు. నాకనిపించింది ఆ నెగెటివ్ రోల్‌లో. అంటే ఫస్ట్ ఫ్రేమ్‌లో నీకు అనిపిస్తది గదా! ఓకే. ఈడికి రామ్ ఇష్టం లేదనేది. అండ్ స్పెసిఫిక్‌లీ క్లైమాక్స్ పోర్షన్స్‌లో లేకపోతే ఆ ప్రిజన్ పోర్షన్స్‌లో చాలా బాగా చేశారు. బట్ ఆయన క్యారెక్టర్ ఎట్లుంటది ఏంటంటే ఎప్పుడూ షిఫ్ట్ అవుతూ ఉంటదనమాట. అది అంటే అప్పుడప్పుడు అంటే ద్వేషించడానికి 80% ఉంటది. నచ్చడానికి ఒక 15% ఉంటది. అంటే అఫ్రీన్‌కి ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పినంత కాలం ఆ పార్ట్‌లో ఒక్కటే ఆ సెగ్మెంట్‌లో నచ్చుతాడు. మిగతా అంత సినిమా నువ్వు ద్వేషిస్తావు. ఆ క్యారెక్టర్ అట్లాంటిది. సో, బట్ యాహ్! ఇట్స్ వెరీ నైస్ టు సీ సుమంత్ బ్యాక్ అగైన్. అండ్ నాకు తెలిసినంత వరకు ఆయన హీ ట్రైడ్ హిస్ బెస్ట్. అండ్ మొత్తానికి నాకు చాలా కంపోజ్ పెర్ఫార్మన్స్‌గా అనిపించింది. అండ్ చాలా బాగా చేశాడు అనిపించింది మొత్తానికి. అండ్ కమింగ్ టు 'రష్మిక' యాజ్ అఫ్రీన్. క్యారెక్టర్ అయితే కొంచెం నెగెటివ్ అండ్ పెసిమిస్టిక్‌గా అనిపించేది. బికాజ్ మేబీ ఆమె ఆబ్వియస్లీ హడావిడిలో ఉంది. ఆమెకుండేదే చాలా తక్కువ టైం. సో, ఆ లెటర్ ఇవ్వకపోతే ఆమె వేసుకి సకనాకపోయినట్టుంది. బట్ ఆ పెర్ఫార్మన్స్ కూడా ఎక్కువ ఓవర్ యాక్షన్ లేకుండగా, ఏమి అటువంటిది లేకుండగా మళ్ళీ ఒక కంపోజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ బానే ఉంది. అంటే ఆమె క్యారెక్టర్ నాకు తెలిసి 'గీత గోవిందం' సినిమా తర్వాత నాకు మంచిగా ఆహ్, ఇష్టమైన క్యారెక్టర్ ఆమె చేసే క్యారెక్టర్ అయితే అది ఇదే. అండ్ ఆమె పెర్ఫార్మన్స్ కూడా యాప్ట్‌గా సెట్ అయ్యింది. చూడడానికి కూడా చాలా అందంగుంది సినిమా మొత్తం. సో, అదైతే మనం మెచ్చుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే అసలు ఈ సినిమాలో 'తరుణ్ భాస్కర్' ఎందుకున్నాడో లేదో నాకు తెలీదు గానీ, ఆయన క్యారెక్టర్ ఒక్కటే నాకు డౌటొచ్చింది. ఎందుకు జేశారు? బట్ ఏదో ఒకటి. అండ్ అంటే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే డైరెక్టర్లు డైరెక్షన్ జేయాలండి. వాళ్ళ యాక్టింగు చేయకూడదు. అండ్ అదే నాకు కొంచెం కాలుతది. వెదర్ ఇట్ బి 'వెంకటేష్ మహా' ఇన్ 'అంటే సుందరానికి' ఆర్ 'తరుణ్ భాస్కర్' ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఇంకెవరో ఒకరిని తీసుకొచ్చా ఇంక్ ఇంకెవడిని నేనేం చెప్తున్నానంటే ఇంకెవడిని తీసుకురావచ్చు కదా! 'తరుణ్ భాస్కర్' ఎందుకు?
అది కొంచెం వేస్ట్ అనిపించింది. దాని తర్వాత మన మురళీ శర్మ గారు క్యామియో ఉంది. ఆయన యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. అండ్ వెన్నెల కిషోర్ ఎంటర్‌టైనింగ్ ఉన్నారు. జస్ట్ ఒకే ఒక ప్రాబ్లమ్ అనేదే కాదు. ఒక చిన్న కంప్లెయింట్ ఏంటంటే కొంచెం ఫోర్స్డ్ కామెడీ అనిపించింది. అదొకటే. బట్ దాని తప్ప వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్ గాని చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటుండే. దాని తర్వాత సచిన్ కేద్కర్ గారు చాలా సేపు తర్వాత ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న ఒక క్యారెక్టర్ వచ్చింది ఆయనకి. అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. సూపర్ ఆయన సినిమాలో. బేసిక్‌లీ లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్స్‌లో ఆయన బేసిక్‌లీ ఆ యాంగ్స్ట్ ఆర్ ఆ వరీ చూపిచ్చి, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ చూపిచ్చి చాలా బాగా చేశారు. అండ్ యాహ్! చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ వచ్చిందని ఆయనకి నేను చాలా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అదే ఇది ప్రత్యేకంగా నా ఒపీనియన్‌లో అయితే. ఇంకోటేంటంటే 'శత్రువు' గారు. మీకు 'శత్రువు' గారు ఎవరు తెలీదంటే అది ఆఫ్‌కోర్స్ మన అమ్మా! ఆయన ఆయన పేరు మర్చిపోయాను గానీ, సినిమాలో ఆయన పేరు మర్చిపోయాను. బట్ 'దుల్కర్ సల్మాన్' పక్కన ఎవరో ఒకరు ఉంటారు కదా! ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ 'రష్మిక' కలవడానికి వెళ్తారు కదా! ఐ థింక్ ఆవిడ పేరు వికాస్ అనుకుంటా. కానీ నాకంత సరిగ్గా గుర్తులేదు. 'శత్రువు' గారు ఇది యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. బికాజ్ 'శత్రువు' గారికి బ్రేక్ వచ్చిన సినిమా వాజ్ 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్‌లీ ఆల్సో డైరెక్టెడ్ బై హను రాఘవపూడి. సో, చాలా ఏళ్ళ తర్వాత అంటే బ్రేక్ ఇచ్చిన ఒక డైరెక్టర్‌తో మళ్ళీ చేతులు కలపడం అనేది అది నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా. సో, ఈ సినిమాలో 'శత్రు' గారు చాలా చాలా బాగా చేశారు. వెరీ ఎంటర్‌టైనింగ్ అండ్ వెరీ నైస్ యాస్ రామ్స్ ఫ్రెండ్. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ 'సునీల్' గారు, 'రోహిణి' గారు అండ్ 'రాహుల్ రవీంద్రన్‌కి కు కి కూడా కొన్ని క్యామియోస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు బానే చేశారు. అట్ ద సేమ్ టైమ్ 'జిషు సెన్‌గుప్తా' చాలా డిగ్నిఫైడ్ అండ్ జస్టిఫైడ్‌గా చేశారాయన. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన 'నూర్‌జహాన్' ఫ్రెండ్ అదే కాలేజీలో ఆమె ఏదో ఒక లెక్చరర్‌గా ఉంటది కదా! ఆమె ఎప్పుడు పక్కనే ఉంటది. అదే మ్యాజిక్ షోకెళ్ళినప్పుడు 'దుల్కర్ సల్మాన్' ఆమెతో మాట్లాడుతారు. ఆమె యాక్చువల్లీ భరతనాట్యం డాన్సర్. ఆమె కూడా చాలా బాగా చేసింది. అండ్ 'నూర్‌జహాన్స్' సిస్టర్ ఇన్ లా ఆమె ఎవరేంటంటే ఆహ్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చూసుంటే వెంకటేష్ అండ్ మహేష్ బాబు సిస్టర్ అది ఆమె. అండ్ షీ ఈస్ ఆల్సో ఇన్ 'దమ్ము' మూవీ యాజ్ ఎన్టీఆర్‌స్ సిస్టర్. సో, ఆమె కూడా చాలా బాగానే చేసింది. అంటే ఈ సినిమాలో యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్సెస్ అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు తెలిసినంత వరకు. సో, యాహ్! అదైతే దాని గురించి. సో, మూవింగ్ ఆన్ ఇప్పుడు డైరెక్షన్‌కొస్తే 'హను రాఘపూడికి' సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఉంటదని చాలామంది చెప్పారు. అండ్ యాహ్! అది డెఫినెట్‌లీ ఆహ్, నిజమై ఉంటది. బట్ నేను 'లయన్' పడి లేచే మనసు చూడలేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. 'అందాల రాక్షసి'లో ఇది ఖచ్చితంగా ఉంటది. బట్ 'కృషి' గారి 'వీరప్రేమ గాథలో' ఐ థింక్ అది కూడా కొంచెం సేమ్ ప్రాబ్లమ్. ఫస్ట్ హాఫ్ బావుంటది. సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉంటది. బట్ సినిమా మొత్తం బావుంటది. అండ్ ఇందాకడ చెప్పినట్లాగా ఐ వాస్ ఎ హేటర్ బిఫోర్. బట్ ఇప్పుడు నేను పూర్తిగా ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే టేకింగ్ ఎంత బాగుందంటే నేనెప్పుడు చెప్తూ ఉంటానండి. సినిమా కేవలం మంచిగా రావడానికి రాసే విధానంలో ఉంటది, తీసే విధానంలో ఉంటది. ఈ సినిమాలో 2 ఎక్సలెంట్‌గున్నాయి. అండ్ డైలాగ్స్ అండ్ బేసిక్‌లీ ఎవ్రీథింగ్ ఈ సినిమా జస్ట్ అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్. ఇంకోటేంటంటే ఇట్స్ పోయట్రీ ఇన్ మోషన్ అండ్ లిటరల్లీ జస్ట్ మ్యాజికల్. ఒక ఇండియన్ ఫెయిరీ టేల్ లాగా చూసినట్టుంది ఈ సినిమా. ప్రతి ఫ్రేము, ప్రతి విజువల్ ఎంత గార్జియస్‌గా ఉంటదంటే అంత బావుంటది. అండ్ క్రెడిట్ ఆఫ్‌కోర్స్ మన సినిమాటోగ్రాఫర్స్ అండ్ జస్ట్ ఓవరాల్ ప్రొడక్షన్ క్రూ కోసం. అండ్ ఇంకోటి నాకు చాలా నచ్చిందేంటంటే ఇప్పుడు జనరల్‌గా ఒక సినిమాలో హిందూ, ముస్లిం అనే ఒక కాన్సెప్టు చాలా ఫోర్స్డ్‌గా ఏదో చాలా ఎలా చెప్పాలి? అండ్ నేనిది చెప్తున్నానండి. నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఒక మనిషి రిలిజియన్‌తో ఎటువంటితో అవన్నీ నాకు సంబంధం ఆడు మంచోడా, చెడ్డోడా అని చెప్పడానికి నాకంతే. ఆడు ఎదవా లేకపోతే మంచోడా అదే నాకవసరం. బట్ జనరల్లీ ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్ ఆర్ కాన్సెప్ట్‌తో డీల్ చేసిన వల్ల చాలా ఫోర్స్డ్‌గా అంటే పిక్ ఎ సైడ్ అని చెప్తారు. ఈ సినిమాలో అయితే
అట్లా వాళ్ళు చేయలేదు. చాలా న్యాచురల్‌గా అండ్ సీమ్‌లెస్‌గా ఇంటిగ్రేట్ చేశారు ఆ కాన్సెప్ట్ మొత్తం. అండ్ ఎక్కడా లైక్ ఓకే. ఇది లైక్ కొంచెం ఫోర్స్‌ఫుల్లో లేకపోతే ఏదో ఒక అజెండా బేస్ అయ్యి అలాంటిది అస్సలు ఏం లేదు. చాలా అంటే చాలా సింపుల్‌గా చాలా న్యాచురల్‌గా చేశారు దాంతో. ఇంకోటి ప్రత్యేకంగా క్లైమాక్స్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మన ఎమోషన్స్‌తో ఎంత ఆడుకున్నారంటే అంత ఆడుకున్నారు. చెప్పినా గదా! నేనొక 2 నిమిషాలు మొత్తం ఏడ్చాను. ఆ తర్వాత టీవీ ఆఫ్ జేసి కన్నీళ్ళు తుడుచుకొని బాత్రూమ్‌కెళ్ళి మొహం కడుక్కున్నా. అండ్ ఇంకోటి ఐ విష్ హి హడ్ కెప్ట్ రామ్ అలైవ్. బట్ ఇంకోటేంటంటే అలాంటి ఎండింగ్ చేయడం అనేది క్రెడిట్. ఎందుకంటే ఆయన ఎక్సలెంట్ రైటింగ్ ద్వారా అండ్ ఆ రిస్క్ తీసుకోవడం వల్ల ఇందాకడ చెప్పినట్టు మొత్తం టీమ్‌కి నా సల్యూట్ అండ్ హ్యాట్స్ ఆఫ్. దాన్ని ఒప్పుకోనందుకు. అండ్ జనరల్‌గా తెలుగు సినిమాల్లో హీరో చచ్చిపోతే సినిమా ఫ్లాప్ అవుతది. 'సీతారామం' ఒక ఎక్సెప్షన్. బికాజ్ ఐ థింక్ జనాలు సినిమాలో ఆహ్, సినిమా అంతలా మురిసిపోయి అండ్ ఇంటిగ్రేట్ అయిపోయి వాళ్ళు దాని నుండి బయటకి రాలేదు. చాలా కనెక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా ఐ థింక్ చాలా మెచ్చుకున్నారు ఈ ఎండింగ్‌ని. అండ్ నాకు కూడా పెద్దగా ఇష్టం లేదు. ఐ డూ విష్ దట్ ఒకవేళ రామ్‌ని బ్రతికించడానికి అవకాశం ఉండుంటే అది వాళ్ళు చేయాల్సింది. బట్ దే వెంట్ విత్ ది ఎండింగ్ దట్ దే వెంట్ విత్. బట్ ఇంకోటేంటంటే ఒక క్లీన్ లార్జర్ దెన్ లైఫ్ లవ్ స్టోరీ తీయడం అనేది నిజంగా మనం మెచ్చుకోవాలి. అండ్ మరొకసారి హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఏ క్రింజ్ లేకుండగా, ఏ ఇబ్బంది లేకుండగా, ఏమీ లేకుండగా అది కూడా ఒక పెద్ద స్కేల్ మీద పెద్ద అంటే పెద్ద అండ్ గార్జియస్ ఒక సినిమా తీయడానికి ఫుల్ ఫుల్ క్రెడిట్ గోస్ టు హను రాఘవపూడి. సార్ మరొకసారి ఇది మీరు ఒకవేళ ఫ్యూచర్‌లో వింటే నాకు తెలిసి మీరు వినరు. బట్ ఐయామ్ వెరీ సారీ సార్. నేను మీ ఫ్యాన్ అయ్యాను. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది ఇట్స్ 100% డిజర్వ్డ్. అదొకటే నేను చెప్పగలను. అండ్ రైటింగ్ సంగతానికొస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. నాకు తెలిసినంత వరకు పాండమిక్ వచ్చినప్పుడు ఐ థింక్ దిస్ మైట్ బి లైక్ ద బెస్ట్ రిటెన్ ఫిల్మ్ ఐ హావ్ సీన్. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్‌కి ఒక పర్పస్ ఉంది. వాళ్ళు చాలా లైకబుల్‌గా ఉన్నారు. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా పర్ఫెక్ట్‌గా వాళ్ళు పెట్టారు. లాజిక్ అయితే చాలా బాగా తీసుకున్నారు. ఇల్లాజికల్ సీన్స్ అనేది ఏమి లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇందాకడ చెప్పినట్టు ఆ లాస్ట్ 40-45 మినిట్స్ ఏదైతే ఉంటదో రైటింగ్ అయితే ఎక్సలెంట్. సినిమా ఎక్కడో డిరేల్ అవుతది. అరే! ఏదో అవుతది అని మీరనుకున్నారు. కానీ ఏమీ ఉండదు. అండ్ అన్నిటికీ చాలా బాగా లూప్ జేసి బ్రిలియంట్‌గా ప్రతిదానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. అండ్ ఒక కనెక్షన్ ఉంటది. అండ్ మొత్తానికి యాక్చువల్లీ ఇది ఒక రామాయణం ఇది ఒక రొమాంటిక్ టేక్. బట్ ఎందుకంటే అంటే దాని నుండి డీటెయిల్ చేయడం, అనలైజ్ చేయడం నాకు టైం లేదు. మీకు కావాలంటే మన తొడిచూపు ఛానల్‌కెళ్ళండి. వాళ్ళకదే పని. వాళ్ళకి ఇంకే పని లేదు. బట్ నీకు బేసిక్ ఐడియా వస్తది. బేసిక్‌లీ ఒక రావణుడుంటాడు, సీత ఉంటాడు. అండ్ ఈ సినిమాలో రావణాసురుడు ఎవరేంటంటే ముస్లిం పిల్లల్ని కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఫ్రేమ్‌లో కనిపించిన పెద్ద గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి. సో, అండ్ సీతని వెతకడానికి రాముడెళ్తాడు. అండ్ ఆ లంక అదంతా ఇవన్నీ చెప్పడానికి నాకు పెద్దగా టైం లేదు. ఎక్కువ టైం పడతది. సో, ఇంకొన్ని కవర్ చేయాలనేదే మేము ఇంకా ముందుకెళ్ళాలి. సో, సారీ అబౌట్ దట్. ఓకే. టెక్నికల్ డిపార్ట్మెంట్స్‌కొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై విశాల్ చంద్రశేఖర్. ఔట్‌స్టాండింగ్ అంటే ఔట్‌స్టాండింగ్. ఈ సినిమా పాటలు ఎంత క్లాసీగా ఉన్నాయంటే ఎక్కడ ఏదో పాతకాలం సినిమాలు చూసినట్టు ఓహో! అది కూడా మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఈ సినిమా 1960s-1980స్‌లో జరుగుతది. సో, ఆ టైమ్ పీరియడ్‌ని క్యాప్చర్ చేయడానికి అందరూ చాలా అద్భుతంగా చేశారు. సో, బట్ యాహ్! మ్యూజిక్ అండి. పాటలైతే చాలా బాగున్నాయి. బీజీఎం అయితే ఎక్స్‌ట్రార్డినరీ. నా ఫేవరెట్ బీజీఎమ్స్ ఏంటంటే రామ్ సీతని ఫస్ట్ టైం కలిసినప్పుడు ట్రైన్‌లో అంటే ఈ సినిమాలో నాకు బీజీఎం వలన నాకు సెన్స్‌లెస్ గూస్ బంప్స్ వచ్చాయి. తెలియకుండానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకోటేంటంటే ఇంటర్వల్ బీజీఎం, దాని తర్వాత క్లైమాక్స్‌లో ఆ 2 బీట్ సాంగ్‌లు. ఇంకోటేంటంటే వన్ మై ఫేవరెట్ సింగర్స్ హరిహరన్ సార్. చాలా ఏళ్ళ తర్వాత ఆయన గొంతు విన్నాను. అండ్ నాకెంత రిఫ్రెషింగ్ ఉండేదేంటంటే అంత రిఫ్రెషింగ్ ఉండేది. వి మిస్ యూ సార్. అండ్ ఆయన ఇంకా మళ్ళీ మళ్ళీ చాలా సినిమాల్లో రావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే లెజెండ్స్‌ని
నెగ్లెక్ట్ చేయడం అనేది నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో, ఆయన మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోయింగ్ ఆన్ టు సినిమాటోగ్రఫీ చెప్పినా గదా! అసలు 'పిఎస్ వినోద్' గారు సార్ ఎట్లా సార్? అంటే 'అలవైకుంఠపురంలో' 'అరవింద్ సమేత' సినిమాలు చూసిన తర్వాత నేను ఆబ్వియస్‌లీ చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను ఆయనకి. అంటే దానికి ముందు నాకు పెద్దగా తెలీదు. బట్ ఇవి తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు కాబట్టి చాలా గుర్తుపెట్టుకుంటాం. ఐ లవ్ ద విజువల్స్ ఇన్ బోత్ ఫిల్మ్స్. అండ్ 'సీతారామం'కొచ్చేసరికి ఒక ఎత్తు. అసలు ఎట్ ఈ సినిమా నాకు తెలిసి రీసెంట్ టైమ్స్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ విజువల్లీ స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్ మూవీస్. సినిమాటోగ్రఫీ ఎంత బావుందంటే అంత బావుంటది. ఆ సెట్‌లు గానివ్వండి, లేకపోతే 'కశ్మీర్' గానివ్వండి, లేకపోతే ఆహ్, 'ఇంతందం' పాటలో వాళ్ళెక్కడో ఆ స్టోన్ గుడికెళ్తారు. అసలు ప్రతి ఫ్రేమ్, ప్రతి షాటు ఒక పెయింటింగ్‌లా ఉంటది ఈ సినిమాలో. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం శ్రేయస్ కృష్ణకి క్రెడిట్ కూడా ఇవ్వాలి. బికాజ్ నిజం చెప్పాలంటే ఎవరెవరు ఏ షాట్ తీశారనేది నాకు తెలీదు. బికాజ్ నువ్వు సేమ్ సినిమాటోగ్రాఫిక్ స్టైల్ అంటే విజువలిస్టిక్ స్టైల్ నువ్వు సీమ్‌లెస్‌గా ఉండాలనేది. బట్ ఇందాకడ చెప్పినట్టు జస్ట్ క్రెడిట్ టు బోత్ ఆఫ్ దెమ్. ఈ సినిమా గార్జియస్ అంటే గార్జియస్ అండ్ లవ్డ్ ఇట్. యాక్చువల్లీ ఈ సినిమా విజువల్స్ కోసమే నువ్వు ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. నిజం చెప్తున్నా. ప్రొడక్షన్ డిజైన్‌కొస్తే బై సునీల్ బాబు వరల్డ్ క్లాస్ అంటే వరల్డ్ క్లాస్. ప్రతి సెట్టు ఎంత బావుందంటే అంత బావుంది. ఈ సినిమా 30,00,00,000తో తీశాడనేదే నేను నాకస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంత బావున్నాయి సెట్‌లు. అంటే రాముడు అంటే ఆ వెన్నెల కిషోర్ షాప్ మొత్తం, లేకపోతే ఆ ట్రైన్ సెట్ గానివ్వండి, లేకపోతే కాశ్మీర్‌లో ఏంటది ఆ ట్రెంచ్, ఆ అండర్‌గ్రౌండ్ ట్రెంచ్ సెట్ గానివ్వండి, లేకపోతే జస్ట్ ఏదైనా లేకపోతే ప్యాలెస్‌లో వాళ్ళకుండే ప్రొడక్షన్ డిజైన్ గానివ్వండి, ఆ ప్రాపులు గానివ్వండి, ఏదైనా జస్ట్ సెట్‌లయితే ఒక ఒక ఎత్తు. అండ్ జస్ట్ ఎక్స్ట్రార్డినరీ అంటే ఎక్స్ట్రార్డినరీ. బ్యూటిఫుల్, గార్జియస్, వైబ్రెంట్, గ్రాండ్యూర్ ఇయన్నీ ఈ అడ్జెక్టివ్స్ అన్నీ నేను డిక్షనరీలో అడ్జెక్టివ్స్ చెప్పుకుంటూ పోతే అవన్నీ సరిపోవు. సో, అదైతే మనం డెఫినిట్‌గా మెచ్చుకోవాలి. సునీల్ బాబు గారు మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ అండ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. డైలాగ్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే అసలు అరే! ఈ సినిమాలో డైలాగ్స్ ఎంత బావున్నాయంటే, ఒక్క ఔట్ ఆఫ్ ప్లేస్ డైలాగ్ గూడా లేదు ఈ సినిమాలో. అండ్ ప్రత్యేకంగా అది మన 'హనురాగపుడి', 'జయకృష్ణ' అండ్ 'రాజ్‌కుమార్ కండుమూడి' గారికి మనం క్రెడిట్ ఇవ్వాలి. నేను ఒక 3 డైలాగులు రాశానండి. అండ్ నాకు చాలా ఇష్టమైన డైలాగులు. ఈ డైలాగ్ ప్రతిసారి విన్నప్పుడు నాకు గూస్ బంప్స్ ఒస్తాయి. 'కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగుల్లో సీత స్వయంవరం.' అసలు ఆ డైలాగ్ ప్రతిసారి విన్నప్పుడు ఎంత వినడానికి ఎంత బావుంటదంటే అంత బావుంటది. నాకు తెలుగులో నాకు తెలుగులో అంత నాలెడ్జ్ లేదు గాబట్టి ఒకసారి సబ్‌టైటిల్స్ జూసి మరీ డైలాగ్ అర్థమేంటో చెప్పాలని ఉంటది. బట్ జస్ట్ వినడానికి అండ్ నాకు గుర్తుండే ఒక డైలాగ్. ఎందుకంటే వాళ్ళు బోలెడన్ని సార్లు చెప్తారు ఈ సినిమాలో. బట్ ఇట్ వాస్ అమేజింగ్ టు హియర్. ఇంకోటి ఇదైతే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇది ఆహ్, రామ్ ఆ మొత్తం విలేజ్‌ని కాపాడిన తర్వాత ఒక సీను. ఆయుధంతో చేసేవాడు సైనికుడు. ధర్మంతో యుద్ధం చేసేవాడు రాముడు. అంటే అది వినడానికి ఎంత బావుందంటే అంత బావుంది. అండ్ ఆ కాంటెక్స్ట్‌కి దానికంటే సరైన డైలాగ్ ఇంకోటుండదు. సో, ఐ థింక్ అదే సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ అంటే అదే. అంటే అది విన్నప్పుడు ఎన్ని గూస్ బంప్స్ వచ్చాయంటే అన్ని గూస్ బంప్స్ వచ్చాయి. సో, క్రెడిట్ టు ఎంటైర్ డైలాగ్ టీమ్. అండ్ లాస్ట్ డైలాగ్ అయితే ఇది విన్నప్పుడు నాకు నిజంగా ఏడుపొచ్చింది. నేను అనాథని కాదు. నాకేమైనా అయితే ఏడ్చే వాళ్ళు ఒకరున్నారు. నా కోసం కూడా చచ్చేంత వరకు ఎదురు చూస్తే వ్యక్తి ఒకరున్నారు. ఇది మన రామ్ చెప్తారు. ఆ సీన్ అస్తమానం మన 'విష్ణు శర్మ నువ్వు ఒక అనాథని' అన్నప్పుడు. సో, నేనైతే చాలా ఫీల్ అయ్యా. నాకు చాలా ఎమోషన్స్ వచ్చాయి ఆ సీన్‌లో. బట్ ఈ 3 లైక్ దీస్ డైలాగ్స్ ఇన్ స్పెసిఫిక్ నాకు చాలా గుర్తుండేవి. ఇంకా చాలా ఉన్నాయి. బట్ మెన్షన్ చేయడానికి నాకు చాలా నచ్చినవి ఈ 3 డెఫినైట్‌లీ. సో, వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు డైలాగ్ టీమ్. ఇంకోటి ఎడిటింగ్ ఆఫ్‌కోర్స్ మన 'కోటగిరి వెంకటేశ్వరరావు' గారు. ఎడిటింగ్ ఈ సినిమాలో పర్ఫెక్ట్.
నీకెక్కడ లైక్ పేసింగ్ అయితే చాలా బావుంటది. ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ట్రాన్సిషన్స్ గానివ్వండి, లేకపోతే కట్స్ కానివ్వండి, బ్రిలియంట్‌లీ డన్. లిటరల్లీ పర్ఫెక్ట్. సో, ఆహ్, కోటగిరి వెంకటేశ్వరరావు గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మొత్తానికి ఈ సినిమాకి నెగెటివ్స్ గురించి చెప్పాలంటే ఒక ఫస్ట్ జస్ట్ 15 మినిట్స్ కొంచెం అటు ఇటుగుంటే, బట్ 'ఎప్పుడో నిన్ను చూసి' సాంగ్ నుండి నేను చెప్పా గదా! అక్ అప్పటి నుండి సినిమా ఎండ్ వరకు గ్రాఫ్ అసలు తగ్గదండి. ఇంకా వెళ్తూనే, 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 వెళ్తూనే ఉంటది. ఎంత ఎంటర్‌టైనింగ్ ఉంటదంటే అంత ఎంటర్‌టైనింగ్ ఉంటది ఈ సినిమా. అండ్ నిజం చెప్తున్నా అసలు జస్ట్ తెలుగులో ఇలాంటి సినిమాలు మనం తీయాలి. ఇలాంటి సినిమా మనం తీయాలి. బికాజ్ క్వాలిటీ ఫిల్మ్స్ అనేది మాకవసరం. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' వచ్చింది. అది ఇప్పుడు చాలామంది వెస్ట్‌లో మన తెలుగు సినిమాలు చూడడం మొదలుపెట్టారు. అండ్ ఇలాంటి సినిమాలు మనం తీస్తే మేము ఒక ఇండస్ట్రీగా బాగుపడతాం అనేది మనస్ఫూర్తిగా అదే నా ప్రయత్నం అండ్ నా కోరిక. 'ఎఫ్3' లాంటి చెత్త సినిమాలు తీయకండి. ఆర్ 'థాంక్ యూ', 'రామారావు ఆన్ డ్యూటీ' ఆర్ 'పక్కా కమర్షియల్' ఇలాంటి చెత్త సినిమాలు తీయకండి. బికాజ్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తది. అండ్ డబ్బులు బొక్క. అండ్ ఆడియన్స్‌కి కూడా టైం బొక్క. సో, నేనేం చెప్తున్నానంటే తెలుగులో మంచి సినిమాలు తీయాలి. అండ్ ఇలాంటి అంటే మళ్ళీ లైక్ 'సీతారామం' లాంటి సినిమా నేను అట్లా చెప్పట్లేదు. కానీ మంచి స్టోరీ, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, మంచి యాక్టింగ్‌తో ఉన్న ఒక కథలు తీయండి. మేము చూస్తాం. మేము హిట్ చేస్తాం. ముఖ్యంగా కంటెంట్ బావుండాలి. కథ బావుండాలి. అప్పుడు సినిమా నడుస్తది. సో, అదే నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఫైనల్‌గా కంక్లూడ్ చేయాలంటే చాలామంది క్లాసిక్ లవ్ స్టోరీ, క్లాసిక్ లవ్ స్టోరీ, క్లాసిక్ లవ్ స్టోరీ అన్నారు. ఇప్పుడు క్లాసిక్ అనే పదానికి బేసికలీ అది పోయిందండి. ఇక్కడ చాలామంది 'అల వైకుంఠపురంలో' సినిమా క్లాసిక్ అంటారు. 'వి' సినిమా అండర్ రేటెడ్ అంటారు. 'రాధేశ్యామ్' సినిమా క్లాసిక్ అంటారు. అంటే ఆ పదానికి బేసికలీ వాల్యూ ఏదైతుందో ఆ విలువ మొత్తం పోయింది ఈ మధ్య కాలంలో. కానీ చాలా రోజుల తర్వాత నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. క్లాసిక్ అనే ఈ సినిమాకి యాప్ట్ వర్డ్. ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అంతే. ఈ సినిమా ఒక క్లాసిక్ అంతే. అవుతది. ఈ సినిమా మనం చాలా కాలంగా ఈ సినిమాని మనం గుర్తు చేస్తాం, గుర్తుపెట్టుకుంటాం. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమా బ్రిలియన్స్ ఇది ఇప్పటివరకు మెన్షన్ చేయలేదనుకుంటా. ఈ సినిమా బ్రిలియన్స్ ఏంటంటే లవ్ స్టోరీలు ఇష్టం లేని వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు. ఎందుకంటే నేను పెద్దగా కనెక్ట్ అవ్వను. నాకు చాలా బోర్ కొడతాయి. వాళ్ళు కూడా ఈ సినిమాలో ప్రేమలో పడతారు. అంటే ఈ సినిమాని చూసే విధానం, తీసే విధానంలో దానివల్ల ప్రేమలో పడదు. అంటే ప్రొసీడింగ్స్‌తో వాళ్ళు ప్రేమలో పడతారు. సో, నాకే నాకు లవ్ స్టోరీస్ ఇష్టం లేనోడు వాడు కూడా ఇంతలా నచ్చుతుందంటే, అంటే లవ్ స్టోరీస్ ఇష్టం ఉన్నోళ్ళు వాళ్ళకెట్లా ఉంటదని ఒకసారి ఊహించుకోవాలి. సో, ఇట్స్ జస్ట్ ఇట్స్ ఇట్స్ అ బ్రిలియంట్ ఫిల్మ్. ఇట్స్ సో గుడ్. ఇట్స్ వెరీ గుడ్. అమేజింగ్ ఇవన్నీ. ముఖ్యంగా సో ఎంటర్‌టైనింగ్. నేనింకోటి చెప్తున్నానండి మీరు వినండి. రివ్యూలు చదవకండి ప్లీజ్. ఈ సినిమాకి 2.5 ఇచ్చారు. ఈ సినిమాకి రేటింగ్ నేను 9/10 ఇస్తా. నాకంతగా నచ్చింది. అండ్ నేను చాలా జెన్యూన్‌గా చెప్తాను. నాకు రేటింగ్ ఇవ్వడం అనేది పెద్ద పనేం కాదు. సినిమా బాగోకపోతే బ్యాడ్ రేటింగ్ ఇస్తాను. కానీ ఒకవేళ ఒక సినిమా నచ్చితే అండ్ ఆ సినిమా బాగుంటే యాస్ ఎ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా జస్ట్ చూసే విధానం నాకు ఏదైనా నచ్చితే నేను హై రేటింగ్ ఇస్తాను. నేను అలాంటి వాళ్ళు. నేను ఎవడో ఒకడి వంగడానికి, తొంగడానికి, తగ్గడానికి నేను ఇలాంటి ఎదవ పనులు నేనేం చేయను. ఈ తెలుగు సైట్‌ల్లాగా. సో, ప్రత్యేకంగా ఈ సినిమాకి 2.75 ఇచ్చారు. కొంతమంది 3 ఇచ్చారు. అలాంటిదేం లేదు. ఈ సినిమా మినిమమ్ 4.5 మినిమమ్. ఎవరైనా 5/5 ఇచ్చారంటే అది కూడా నేను నమ్ముతా. బికాస్ దిస్ మూవీ వాస్ జస్ట్ సో గుడ్. అండ్ ఇంకోటేంటంటే మన తెలుగు ఆడియన్స్ గొప్పతనం. ఒక మలయాళం హీరో, ఒక నార్త్ ఇండియన్ హీరోయిన్, ఒక కన్నడ సపోర్టింగ్ యాక్టర్స్, ఒక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆ తర్వాత ఒక తెలుగు దర్శకుడు అండ్ తెలుగు నిర్మాతల ద్వారా అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా నాకు తెలిసినంత వరకు సినిమాల్లో తెలుగు వాళ్ళంటే ఒక ముగ్గురే ఉంటారు. అది మన 'శత్రు', 'వెన్నెల కిషోర్' అండ్ మురళీ శర్మ. ఈ ముగ్గురు తప్ప
సినిమాలో తెలిసినంత ఒక ఫేస్ నోటబుల్ స్టార్ ఏదైతే ఉందో ఏమీ లేదు. వాళ్ళందరూ కలిసి ఆడియన్స్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. అది మన తెలుగు ఆడియన్స్ గొప్పతనం. సో, మరొకసారి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు మొత్తం టీమ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. హ్యాట్స్ ఆఫ్, టేక్ ఎ బౌ. అండ్ నేనెంత సల్యూట్ చేసినా అదంత తక్కువగా ఉంటది. ఇంత క్వాలిటీ ఫిల్మ్ తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఇండస్ట్రీని ఆహ్, ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు రావాలి. అండ్ జస్ట్ నేనింకేం ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు సరిపోవండి. నాకంత నచ్చింది. మీరు కూడా చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతది. మీకు నచ్చలేదంటే నేనేమి చెప్పలేను. ఎక్కడో నూతిలో వెళ్లి దూకి సావండి. అదొక్కటే చెప్తా. ఆహ్, హ్మ్. ఇంకేమైనా ఉంటదంటే పెద్దగా ఏం లేదు. ఇదే లాస్ట్. అశ్విని దత్ గారికి ఆయన ఆయన కూతురికి ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది ఎంత బాగా నేర్పించారంటే, అంత బాగా నేర్పించారు. మరొకసారి స్వప్న దత్ గారికి, ప్రియాంక దత్ గారికి అండ్ అశ్విని దత్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సినిమా తీసినందుకు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రాజెక్ట్‌కి మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా చాలా చాలా పెరిగినాయి. ఈ సినిమా కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత నేను ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, వెరీ ఎక్సైటెడ్ ఫర్ ప్రాజెక్ట్ ఏ. అండ్ వన్ మోర్ టైమ్ జస్ట్ టు కంక్లూడ్, 'సీతారామం' ఒక క్లాసిక్ లవ్ స్టోరీ. ప్రైమ్‌లో కాకపోయినా థియేటర్‌లో చూడండి. మీకు డెఫినిట్‌గా నచ్చుతది. అండ్ ఒకవేళ నచ్చలేదనుకో ఏమి చేయలేము. అది మీ ప్రాబ్లమ్. ఎవడిష్టం వాడిది. ఎవడి బాధ ఆడిది. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు టుడేస్ రివ్యూ. మరి మరో ఎపిసోడ్‌లో 'బ్రహ్మాస్త్ర' రివ్యూలో మనం మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. హావ్ ఎ గుడ్ నైట్ అండ్ బై బై. విల్ సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్.